పూర్వం ధర్మపురం అనే రాజ్యాన్ని ధర్మసేనుడు అనే రాజు పాలించేవాడు. ఆయనకు 3 భార్యలు. ఆ 3 లోకంలో ఎవ్వరికీ లేనంత సుకుమారం ఉన్నవారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒకరోజు మొదటి రాణి తన తోటలో విహరిస్తూ అలసిపోయి పూలపాన్పు మీద పడుకుంది. ఆ సమయంలో పైన ఉన్న చెట్టు నుండి ఒక తామర రేకు మెల్లగా జారి ఆమె కాలిమీద పడింది. అంతే, ఆ సున్నితమైన రేకు తగలగానే ఆమె కాలికి పెద్ద కందు ఏర్పడింది. రక్తం గడ్డకట్టినంత పనై ఆమె విలవిల్లాడిపోయింది. రెండో రాణి ఒక నిండు పున్నమి రాత్రి తన మేడపైన ఉన్న బాల్కనీలో నిల్చుని ఉంది. చల్లని వెన్నెల ఆమె శరీరాన్ని తాకింది. అబ్బా అని అరిచింది. చూస్తే ఆ వెన్నెల వేడికి ఆమె చర్మమంతా బొబ్బలి ఎక్కేసింది. సూర్యుడి ఎండలో మాడిపోయినట్టు ఆమె శరీరం కాలిపోయింది. మూడో రాణి తన గదిలో ప్రశాంతంగా నిద్రపోతోంది. అంతలో ఎక్కడో చాలా దూరంలో ఉన్న ఒక ఇంట్లో రోకలితో ధాన్యం దంచుతున్న శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న మరుక్షణమే ఆమె అరచేతుల మీద దద్దుర్లు వచ్చేశాయి. కేవలం ఆ శబ్ద తరంగాల వల్ల కలిగిన ప్రకంపనలకు ఆమె శరీరం తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. ఇప్పుడు చెప్పరా రాజా, ఈ 3లో నిజమైన సుకుమారి ఎవరు? ఎవరి సుకుమారం గొప్పది? తెలిసి కూడా సమాధానం చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది. విక్రమార్కుడి సమాధానం: భేతాళ, మొదటి రాణి శరీరం మీద రేకు పడింది, అది స్పర్శ. రెండో రాణి మీద వెన్నెల పడింది, అది కూడా ఒక రకమైన కిరణాల తాకిడి. కానీ మూడో రాణి ఉన్నదే, ఆమె సుకుమారం అందరికంటే గొప్పది. ఎందుకంటే ఆమె ఆ వస్తువును తాకలేదు, అది ఆమె మీద పడలేదు. కేవలం చాలా దూరంలో వినిపించిన శబ్దం వల్ల కలిగిన ప్రభావానికి ఆమె శరీరం ప్రతిస్పందించింది. కాబట్టి మూడో రాణే అసలైన సుకుమారి. భేతాళుడు: సభాష్, కరెక్ట్గా చెప్పావు. కానీ నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మళ్ళీ చెట్టు మీదికి వెళ్ళిపోతున్నాను. బెకటహాసం చేస్తూ భేతాళుడు ఎగిరిపోతాడు.